ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. మన భారతీయ సనాతన సంప్రదాయంలో శుక్రవారం అన్నది లక్ష్మీదేవిని పూజించే రోజుగా పరిగణిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీర్వాదం పొందినవారు ఎవరైనా సరే వారికి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. వారి ఆర్థిక స్థితి ఎప్పుడూ పటిష్టవంతంగా ఉంటుంది. అందుకే అలా ఆర్థికంగా పరిపుష్టతను సాధించడం కోసమే నియమబద్ధంగా ఇంటిలో ప్రతి శుక్రవారం పూజ చేయాలనే నియమం ఏర్పడింది. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి మమయే మునిగణవందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ బాలయ మా. శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించిన రోజు. శుక్రుడు ఐశ్వర్యం, సౌందర్యం, శుభం, సౌఖ్యం యొక్క కారకుడు. అందుకే ఈరోజు మహాలక్ష్మి ఆరాధనకు అత్యంత అనుకూలమైన రోజు. శ్రీ మహాలక్ష్మీదేవికి శుభ్రత అన్నది తొలి నియమం. లక్ష్మీదేవి ఇంటిలోని పరిశుభ్రతను చూసే అడుగు పెడుతుంది. అలాగే పూజించే ముందు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంటిని, ముఖ్యంగా పూజ గదిని పరిశుభ్రంగా ఉంచాలి. ఇంటి ముందు ముగ్గు వేయడం శుభసూచకం. ఇక పూజ స్థాపనలో భాగంగా పశ్చిమం లేదా ఉత్తర దిశను ఎదురుగా చూసేలా అమ్మవారి చిత్రాన్ని, విగ్రహాన్ని స్థాపించాలి. పసుపు, కుంకుమతో తిలకం పెట్టాలి. నెయ్యితో 2 ఒత్తులతో దీపం వెలిగించడం శ్రేష్టం. 2 ఒత్తులు అన్నవి ఐశ్వర్య ద్వారానికి సంకేతంగా చెబుతారు పండితులు. పుష్పార్చన నైవేద్యంలో భాగంగా కమల పుష్పం లేదా ఎర్రని పుష్పాలు సమర్పించాలి. పాలు, పాయసం, చక్కెర, పళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. తులసి ఆకులు లక్ష్మీ పూజలో సాధారణంగా ఉపయోగించరు. విష్ణు పూజలో మాత్రమే వాడుతారు. మంత్రజపంలో భాగంగా ఓం శ్రీం మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పారాయణం చేయవచ్చు. జప సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండాలి. కృతజ్ఞత భావంతోనే పూజ చేయడం ముఖ్యమని గమనించాలి. ఏకాగ్రతతో పూజిస్తే మనలోని కోరికలు అవే తీరిపోతాయని గ్రహించాలి. శుక్రవారం రోజున గోసేవ చేయడం మహాపుణ్యకరం. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. గోమాతలకు పాలకూర, బెల్లం, అరటిపళ్ళు తినిపించి గోశాలలో సేవ చేస్తే పాప క్షయకరం, ఐశ్వర్య వృద్ధి కలుగుతుందని శాస్త్రోక్త విశ్వాసం. గోసేవ ధర్మానికి మూలం. అదే రోజున లక్ష్మీదేవి సహచరుడైన శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్లి 4 ప్రదక్షిణలు చేసి పూజించాలి. ఇక ఈ పూజలో భాగంగా సాత్విక దానం అన్నది చాలా ప్రధానమైన విషయం. అన్నదానం లేదా అవసరమైన వారికి సహాయం చేయాలి. అసత్యం, దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. ధనం ధర్మ మార్గంలో వినియోగించాలి. లక్ష్మీదేవి అంటే కేవలం ధనానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. లక్ష్మీదేవి అంటే ధర్మం, శుభం, సౌభాగ్యం, సంతృప్తి రూపిణి. శుక్రవారం పూజ అనేది కోరికల సాధన కోసం మాత్రమే కాదు. మన ఇంటిలో శుభ్రత, మనసులో కృతజ్ఞత, చేతిలో దానం ఉంటే అదే నిజమైన లక్ష్మీ అనుగ్రహమని. ఇదే శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి పూజలోని విశేషాలు. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో. మహాలక్ష్మి అట సింగారాలకే మరుదో, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదో.